తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇప్పటి జనరేషన్కి చాలామంది అది మిస్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్ మీరు ఇచ్చే చిన్న ఏమండి, నేను అంటే ఇప్పుడు అడ్వైజ్ అనేది ఎవరికి నచ్చదండి. నేను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నా అంతవరకు చెప్పగలను. అదే అడుగుతున్నాను. నేను వీళ్ళ చిన్నతనంలో మోస్ట్ ఆఫ్ ద టైం షూటింగ్స్లో ఉండేవాడిని అండి. పైగా వీళ్ళకి కూడా ఎక్కువ షూటింగ్స్కి వచ్చి అలవాట్లేదు. ఏదో నేను చేసిన ఇన్ని సినిమాల్లో 3-4 సినిమాలకు వచ్చి ఉంటారు. డాడీ రానిచ్చేవారు కాదు, టు బీ ఫ్రాంక్. చిన్నప్పుడు వచ్చి చదువు మీద ఎక్కడ మాకు ఇంట్రెస్ట్ పోద్దు అని చెప్పి ఎక్కువ షూటింగ్స్కి వస్తే కొంచెం సినిమా ఇంట్రెస్ట్ వచ్చేస్తామని భయం డాడీకి. సో అందుకని ఎక్కువ రానిచ్చేవారు కాదు. ప్రశ్న ఆయన నన్ను అడిగారు, అంటే మీ ఆన్సర్లో కొంచెం నా ఒక ఇది కూడా కాంట్రిబ్యూషన్ మీరే చెప్పండి, ఎందుకంటే నాన్నగారు అడ్వైజ్ మనకు కావాల్సి పెంపకం గురించి అడిగారు కాబట్టి. అంటే ఇప్పుడున్న జనరేషన్ టైం ఉంది. మీరే ఆన్సర్ చెప్పిపోతున్నారు. షూటింగ్స్ ఎక్కువ వచ్చేవారు కాదన్నారు కదా, మీరే రానిచ్చేవారు కాదు. కాదంటే ఇప్పుడు స్కూలు కాలేజీ ఉన్నప్పుడు ఎలా రాణిస్తామండి? ఫిట్ హాలిడేస్ అనుకోండి, హ్యాపీలీ దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్. కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఓకే, వచ్చినంత వల్ల చెడిపోవడం అన్నది అనేది ఫీలింగ్ నాకు లేదండి. చదువు పడవకూడదు అన్నది ఒకటే నా అధ్యాయం. అలాగే మొదటి నుంచి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చామండి, ఇంట్లో వాళ్ళ మదర్ కానీ నేను కానీ. ప్లస్ వీ బాట్ దెమ్ అప్ విత్ వాల్యూస్. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, ర్యాష్ ఇది కానీ లేకుండా వీళ్ళని నేను చేసుకున్నది లేదండి. ఒక్కసారి ఒక హ్యాండ్ కర్చీప్ చుట్టి విప్ మీద వేసాను అంతే. అది హైయెస్ట్ ఇది. అది అన్నయ్యని కొట్టాను, అనుకోవట్లేదు. వాడిని కొట్టి వీడిని కొట్టకపోతే బాగోదని వాడికో దెబ్బ వీడికో దెబ్బ వేశాను. అలా పెంచాం. వాళ్ళు దానికి తగ్గట్టుగానే పెరిగారండి. మా వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అనుకోను. వాళ్ళ వల్ల కూడా మాకు ఏ రకమైన ప్రాబ్లం, వీఆర్ వెరీ హ్యాపీ. ఇక ఈ సినిమా ఫీల్డ్కి వచ్చే వరకు మాకు ఏ రకమైన ప్రాబ్లం లేదు వాళ్ళతో. సినిమాకి వచ్చిన తర్వాత షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ చాప్టర్ అక్కడేనండి. నేను అర్ధరాత్రి వచ్చినా వీళ్ళు పడుకుంటే వీళ్ళని లేపి వీళ్ళతో కొంతసేపు ఆడుకుని వీళ్ళకైనా తెచ్చుండేవాడిని. అవి వీళ్ళు వద్దని ఇది చేస్తున్న వాళ్ళకి తినిపించి కొంతసేపు అలర్ట్ చేస్తే తప్ప పడుకునేవాడిని కాదు. వాళ్ళకి ఒక రకంగా డిస్టర్బెన్సు, నాకు అదొక తృప్తి. పొద్దునుంచి మిస్ అయ్యాను అని చెప్పేది దీంతో. అంతకు మించి ఏం లేదండి. వాళ్ళకు కూడా అలాంటి యాటిట్యూడ్ రాలే. మా నాన్న పెద్ద డైరెక్టరు, మనం ఎలా ఉండాలి అలా ఉండాలని ఆలోచన విధానం వాళ్ళకి లేదు. సో మాది జస్ట్ లైక్ ఏ నార్మల్ ఫ్యామిలీ అండి. మేము తమిళనాడులో అన్నేళ్ళుగా పాతుకుపోయినా మా ఇంటికి ఎవరైనా వస్తే గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది మాట్లాడే విధానం. కానీ మా ఆవిడది గుంటూరు అనుకోండి, మాది బేసిక్ గోదావరి జిల్లా కాబట్టి. సో ఆ రకంగానండి. అంటే ఐ డి నాట్ టేక్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. నేను ఇది కరెక్ట్ అనుకున్నాను, ఆ రకంగానే పెంచాను వాళ్ళని. వాళ్ళు ఆ రకంగానే పెరిగారు. డాడీ ఇప్పుడు చెప్పిన దాంట్లో చిన్న కంటిన్యూయేషన్ ఉంది. మేబీ నాన్నగారికి చెప్పకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో డాడీ ఎక్కువ విషయం చెప్పేవాళ్ళు, ఈరోజు పెద్దోడుగా ఉంటాం, రేపు పొద్దున నథింగ్గా ఉంటాం. సో విల్ హ్యావ్ టు బీ రెడీ టు బీ నథింగ్ అని చెప్పి మమ్మల్ని పెంచారు. చిన్నప్పుడు నేను 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇంటి ముందు ఒక 5-6 కార్లు ఉండేవి. నాన్నగారు పీక్లో ఉన్న టైం అది. స్కూల్ వచ్చి ఒక 8 కిలోమీటర్స్ దూరంగా ఉండేది. మా స్కూల్ ఏంటంటే చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కార్లోనే చదువుతారు. మేము అటు బస్సులో వెళ్ళేవాళ్ళం. బస్సులో పంపించేవారు డాడీ మమ్మల్ని. అప్పుడు చాలా కోపంగా ఉండేది డాడీ మీద. ఎందుకు ఇన్ని కార్లు ఉన్నాయి బయట, ఒక కార్లో పంపించవచ్చు కదా మమ్మల్ని అని చెప్పి అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు దాని అర్థం మాకు వీఆర్ ఏబుల్ టు రియలైజ్ ఇట్. కష్టపడుతూనే పెంచారు మమ్మల్ని. లెర్న్ హౌ టు లివ్ డిఫికల్ట్ విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అని చెప్పి. అంటే ఎక్కడెక్కడ ఇవ్వాలో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాకు ఏమీ లేకపోయినా కూడా వీల్ బీ రెడీ టు, వీఆర్ ఎక్విప్డ్ టు లివ్ ఇన్ దట్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో ఐ థింక్ ఎవ్రీబడి వీ షుడ్ నాట్ గెట్ యూస్ టు లగ్జరీ అండి. నాన్నగారు అది కూడా వాళ్ళకి లగ్జరీ అలవాటు చేయకపోవడానికి కారణం అంటిల్ దే గెట్ ప్రాపర్ మెచ్యూరిటీ. వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కాలేజెస్కి కార్లోనే వెళ్ళారు. స్కూల్ డేస్లో కార్లు ఇచ్చేయడం,
మొబైల్ ఫోన్స్ ఇచ్చేయడం. మీ ఫస్ట్ కార్ ఎప్పుడు కొన్నారు? ఫస్ట్ బైక్, ఫస్ట్ కార్? ఫస్ట్ కార్ వచ్చి నేను ఒక విచిత్రం టైంలో నా రెమ్యునరేషన్తో నేనే కొనుక్కున్నాను. బైక్ దుర్మార్గుడు. బైక్ కాలేజ్లో కొనిచ్చారు. అబ్బాయి చాలా గొడవ చేసిన తర్వాత కొనిచ్చారు డాడీ. అంటే బైక్స్ అసలు డాడీకి ఇష్టం ఉండదండి. నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది. తర్వాత వీళ్ళు నడపడం వచ్చిన తర్వాత నా కార్లు నా దగ్గర ఉండేవి కాదు. కాదు, నా ఫస్ట్ కార్ అడిగారు. మీ కార్లు నేను ఎప్పుడు వాడుతూనే ఉన్నాను. ఫస్ట్ బైక్ పల్సర్ నేనే కొనిచ్చాను. సరే ఉండేది. నడపడనే అది మీ మీద చిన్న అపవాదం ఏంటంటే మీరు చాలా క్విక్ డిసిషన్ మేకర్ కాదని. కొంచెం లేట్ చేస్తారు, ప్రతిదీ ల్యాగ్ చేస్తారు. దానివల్ల మీరు ఆ డిసిషన్ తీసుకునే లోపు జరగాల్సినంత అయిపోద్ది అని. అలా కొన్ని మంచి మంచి సినిమాలు మీరు మిస్ అయ్యారని, అది మీరు మిస్ అయిన సినిమాలు అక్కడ మంచి హిట్ అయ్యాయని ఇలా ఉంది. ఇది నిజమేనా? క్విక్ డెసిషన్ అంటే అవునండి. ఐ డోంట్ టేక్ క్విక్ డెసిషన్స్. ఐ థింక్ అలాట్. 100%. క్లీషియడ్ సినిమా స్క్రిప్ట్ ఎవరినో వచ్చి చెప్పారంటే చాలా క్విక్ డెసిషన్ తీసుకుంటాను, నేను చేయనని చెప్పి. సినిమాలో ఏమాత్రం కొంచెం కొత్తదనం ఉన్నా కూడా ఐ టేక్ టైమ్ టు అనలైజ్ ఇట్. నాకు ఎంతవరకు సూట్ అవుద్ది. అంటే మూవీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మేకింగ్ మనీ అండి. మూవీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ గెటింగ్ పాపులారిటీ. నా మైండ్ సెట్ నేను చెప్తున్నాను. ఎవ్రీ మూవీ ఈజ్ అ లైఫ్ ఫర్ మీ. ఈ ప్రతి ఒక్క సినిమా నేను చూసారంటే ఆఫ్టర్ ఐ ఫినిష్ మై యాక్టింగ్ కెరియర్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క లైఫ్ లాగా ఉండాలి నాకు అని చెప్పి ఇప్పుడు దాకా చేస్తూ వచ్చాను. సో ఇఫ్ ఇట్ వాస్ ఫర్ అ కమర్షియల్ రీజన్ ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ టేకెన్ ఫాస్ట్గా చేస్తే నాకే డబ్బులు ఎక్కువ వస్తాయి కదండి. సో ఐ టేక్ సినిమా టూ సీరియస్లీ, అంటే విచ్ ఇస్ రాంగ్ అట్ టైమ్స్. 100% విచ్ ఇస్ రాంగ్ అట్ టైమ్స్. ఐల్ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ అండి. మరీ అట్లానే వెళ్ళకూడదు, మరి ఇట్లానే వెళ్ళకూడదు. సో రైట్ నౌ ఆఫ్టర్ మలుపు ఐఎమ్ డూయింగ్ క్విక్ ఫిల్మ్స్. మీలాంటి పెద్దోళ్ళు చాలామంది ఇచ్చిన అడ్వైజ్ ప్లస్ నేనుగా రియలైజ్ అయిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ జానర్స్ ఆల్సో. ఐ హ్యావ్ టు ట్రై కంప్లీట్ ఫన్ ఫిల్మ్స్ ఆల్సో, విచ్ ఆర్ లైక్ క్విక్ ఫిల్మ్స్. So next to 2-3 films is going to be very interesting for me, very light films for me, very quick films for me. దాని తర్వాత మళ్ళీ నా స్ట్రెంగ్త్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఐ విల్ ష్యూర్లీ టచ్ దెమ్. కొన్ని ఫిల్మ్స్ మీరు వద్దనుకున్నవి హిట్ అయ్యాయి, లైక్ పిజ్జా. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. తమిళ్లో ఎస్పెషలీ చాలా ఉన్నాయి. అవును. కొన్ని సినిమాలు నాకు సెట్ అవ్వవు, నేను దానికి ఎక్కువ న్యాయం కూర్చలేను, సరికూర్చలేము అని చెప్పి నాకు ఒకటే కాదు. వాడి కొంచెం నన్ను అడిగితే అవసరమైన దానికంటే ఎక్కువ కాషన్ తీసుకుంటాడు. మీరు గైడ్ చేయరా సార్? మరి మీరు గైడ్ చేయరా అసలు? ఐ నెవర్ ఫోర్స్ దెమ్ అండి. నెవర్ ఫోర్స్ దెమ్. ఒకవేళ ఫోర్స్ చేసినా వింటారో లేదు కూడా అసలు మనం. అంటే డాడీ 100% డాడీ ఎక్స్పర్టైజ్ అనేది వాడుకుంటామండి. బట్ ఆయన ఆలోచన విధాలు మా మీద రబ్ చేయనీయం, ఆయన కూడా చేయరు. చేయనీయం అనేది అర్థం అండి. నేను ఎప్పుడు రబ్ చేయను. వాళ్ళు ఏదైనా చేద్దాం ఆయన కూడా చేస్తున్నా నేను దాంట్లో ఉండే మంచి చెడ్డలు మాత్రం వాళ్ళకి చెప్తా. డిసిషన్ ఈజ్ యువర్స్. ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు కూడా అదే వాళ్ళకి చెప్పాను. అంతే కదండి, పసిపాపలు కాదు కదా వాళ్ళు.